జిల్లా గోకవరం అతి ప్రాచీన కాలం నాటి శివాలయంలో సోమవారం ఏకవజాము నుండి భక్తులు తాకిడి మొదలైంది. స్వామివారికి విశేష పూజలు జరిపిస్తూ పాలాభిషేకం చేశారు. భక్తులు కార్తీక దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తమ కోరికలు తీర్చాలంటూ శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కార్తీక మాసంలో సోమవారం శివాలయంలో శివునికి అభిషేకాలతో విశేషంగా పూజలు జరిపిస్తారు. పురాతన కాలం నాటి శివాలయానికి భక్తులు వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి దేవస్థానం అండి. ఇది గోకవరం మండలంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయము. కార్తీక మాసం సందర్భంగా ఈ దేవాలయంలో ఉదయం వేకువజాము నుంచే జనం భక్తులు సంతోషతండాలుగా వచ్చి దేవస్థానంలో దర్శనం చేసుకుంటారండి. ఇది కార్తీక మాసం చివరి వారం 4వ సోమవారం సందర్భంగా ఈ రోజు సాయంత్రం నుంచి అఖండ దీపోత్సవం ఉందండి. ఈ దీపోత్సవానికి జనం అంతా సముద్రంలా వచ్చి సముద్రంగా ఉంటుందండి. అంతానే ప్రాంగణం అంతానే జనం దేవుని దీపోత్సవం వేడుకల్లో జనం అందరూ పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు బదిరెడ్డి బుల్తమ్మందర. మాది గోకవరం, తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామం. పర్వతీవర్ధిన రామలింగేశ్వర స్వామి ఆలయం అండి ఇది. మరి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా అత్యంత వైభవంగా ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, అలాగే ఈ ప్రదక్షిణలు, అలాగే దర్శనాలు జరుగుతాయండి. మరి ఈ గుడిలో ఉన్న పూజారులు అయితే, ఈ గుడి కమిటీ సభ్యులు అయితే చాలా ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. అలాగే ఈ మండలంలో ఉన్న ఇది పూర్వం 100 సంవత్సరాల నుంచి ఉన్న ఏకైక శివాలయం అండి. ఈ శివాలయం అందరూ వచ్చి మండలంలో ఉన్న ప్రజలందరూ వచ్చి దర్శనం చేసుకుని వారి తీర్థప్రసాదాలు తీసుకుని ఆయుర్వేద అష్టైశ్వర్యాలతో హాయిగా ఉంటున్నామండి. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ టీవీని BRK టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.